ఒక భారతీయ యువతి ప్రాణాలు కోల్పోయింది. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లుగా నిర్ధారించినట్లుగా తెలుస్తుంది. మరొక 2 రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉన్నటువంటి ఆ యువతి బాపట్ల జిల్లా కారంచేడుకు చెందింది. యార్లగడ్డ రాజ్యలక్ష్మిగా గుర్తించారు. 2023లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు రాజ్యలక్ష్మి. ఇటీవల టెక్సాస్లో MS పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉండగా జలుబు ఆయాసంతో బాధపడుతూ ఉంది ఆ యువతి. ఈ నెల 9న డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంది. 6వ తేదీ రాత్రి నిద్రలో ఉండగానే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. కూతురు ఇక లేదన్న విషయం తెలిసి తల్లడిల్లుతున్నారు పేరెంట్స్. మరోవైపు ఆ యువతి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు విరాళాలు సేకరిస్తున్నారు స్నేహితులు, కుటుంబ సభ్యులు. మనందరికీ తెలిసిందే, విదేశాల్లో ఒకవేళ ఎవరైనా ప్రాణాలు కోల్పోతే తిరిగి మన దేశానికి వాళ్ళ మృతదేహాలను తీసుకురావడం అనేది చాలా కష్టం. అక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అని, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటూ తీసుకురావడం, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ ఫినిష్ చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి ఫ్లైట్ ద్వారా వాళ్ళ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడం మరొక ఎత్తు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. అంటే దిగువ మధ్యతరగతి కానీ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు సాహసించలేని, ఒకవేళ చేసినా సరే చాలామంది చాలా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ యువతి కుటుంబ సభ్యులు సైతం అదే పరిస్థితి. ఆ స్నేహితులు, కుటుంబ సభ్యులు విరాళాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది ఆ యువతి మృతదేహాన్ని తీసుకురావడం కోసం. అనారోగ్య కారణంతో ఉన్నత చదువులు చదువుకొని, మంచి చదువులు చదువుకొని ఇక ఉద్యోగం చేసి కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాల్సిన సమయంలో, కుటుంబం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నటువంటి సమయంలో తమ కూతురు మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేయబోతోంది. రేపో మాపో తమ కష్టాలన్నీ తీరబోతున్నాయి. ఇన్ని రోజులు కష్టపడి విదేశాల వరకు పంపించి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించిన తమ కూతురు మంచి ఉద్యోగం చేసి తమను సుఖంగా చూసుకుంటుందని ఆశపడుతున్నటువంటి ఆ తల్లిదండ్రులకు తమ కూతురు ఇక లేదన్నటువంటి వార్త, తమ కూతురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిందన్న వార్త తెలిస్తే ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తమ బాధను ఎలా వ్యక్తం చేసుకోవాలో, ఎంత ఏడిస్తే మాత్రం తమ బాధను వాళ్ళు పోగొట్టుకోగలుగుతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రాణాలు కోల్పోయినటువంటి తమ కూతురి కడసారి చూపు కోసం, కడచూపు కోసం చివరికి ఆ తల్లిదండ్రులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. వెయిట్ చేసినా సరే ఎన్ని రోజులు పడుతుందో, అసలు సాధ్యం అవుతుందో లేదో అనే భయం ఒకవైపు. చివరికి విరాళాలు సేకరించి వీలైనంత త్వరగా ఆ యువతి దేహాన్ని భారతదేశానికి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదని కోరుకునేటువంటి పరిస్థితి చాలామంది తల్లిదండ్రులు. ఎందుకంటే ఎక్కడో తమ బిడ్డలు ఉండి ఆ బిడ్డల మీదే అన్ని ఆశలు పెట్టుకొని వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ రేపో మాపో వాళ్ళు బాగా సెటిల్ అయిపోతే తాము కూడా సుఖపడవచ్చు, ఇక జీవితంలో కష్టాలు లేకుండా ఉండొచ్చు అనుకునే తల్లిదండ్రులు అందరూ ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా తమ బిడ్డే కనిపిస్తూ ఉంటే కళ్ళ ముందు, ఇక చేతికి అందొచ్చిన ఆ బిడ్డ ప్రాణాలతో లేదని తెలిసి కనీసం కడసారి చూపుకు కూడా నోచుకోక క్షణం ఒక యుగంలాగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఆ కడసారి చూపు కోసం కూడా ఎక్కడో విదేశాల్లో ప్రాణాలు కోల్పోయింది. ఇక్కడికి వస్తుందో లేదో తెలియదు, వస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒకవేళ రాకపోతే ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చే వరకు ఆ బాధను భరిస్తూనే ఉండాలి. ఎంత గందరగోళంలో ఉంటారో కదా పాపం, ఎంత బాధలో ఉంటారో ఆ తల్లిదండ్రులు. శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. ఒకసారి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, ఆ యువతి అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోయింది అంటూ తెలుస్తోంది నిద్రలోనే. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇంకా నందు, రాజ్యలక్ష్మి ఇక్కడ బాపట్ల జిల్లాలోనే కారంచేడు గ్రామానికి చెందిన ఆమె ఇక్కడే డిగ్రీ వరకు కూడా పూర్తి చేసింది. 2023వ సంవత్సరంలో
ఉన్నత చదువుల కోసం ఎంఎస్ చేద్దాం అని చెప్పేసి అమెరికా వెళ్ళిన నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో అకాడమిక్ ఇయర్ కూడా పూర్తయింది. అకాడమిక్ ఇయర్ పూర్తయిన సందర్భంగా ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఉన్నట్టు కూడా కుటుంబ సభ్యులకు తెలియజేసే సమాచారం. వారిది ఒక రకంగా చెప్పాలంటే మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం బాపట్ల జిల్లాలోని ఒక చిన్న కారంచేడు గ్రామంలో వారు ఉంటున్నారు. ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు రాజా అగ్రికల్చర్ బిఎస్సీ కంప్లీట్ చేసి ఇప్పటికే వచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ఇక్కడే డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన నేపథ్యంలో ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగదు కూడా ఒక్కసారి కూడా గ్రామంతో ఉన్నటువంటి అందరూ అదేవిధంగా కుటుంబ సభ్యులైతే విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చున్నాం. ఎందుకంటే అనారోగ్యం కారణంగా కూడా కొన్ని రోజుల నుంచి బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పింది. 6వ తారీఖు ఫోన్ చేసి నేను నవంబర్ 9వ తారీఖున డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నానని చెప్పేసి కుటుంబ సభ్యులకు తెలిసినట్టు సమాచారం. అంటే ఇంకా ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని కుటుంబ సభ్యులు ఆలోచిస్తూ వారు బాధపడతారని ఉద్దేశంతో ముందుగానే వారి కుటుంబ సభ్యులకు కూడా ఆమె తెలియజేసినట్టు ఆరోగ్య విషయం అంతా కుదుటుగా ఉంది, బాగానే ఉంది, నేను నవంబర్ 9వ తారీఖున డాక్టర్స్ కి చూపించుకుంటున్నాను, ఇక్కడ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను అని చెప్పిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు కూడా పెద్దగా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఒక్కసారిగా 6వ తారీఖునే నిద్రపోతున్న సమయంలోనే ఆమె ఎంత పిలిచినా కూడా స్నేహితులు అంటే ఒకే రూమ్ లో ఉన్నారో స్నేహితులు ఎంత పిలిచినా కూడా లేకపోయేసరికి ఆమెని అప్పటిగా వైద్యశాలకు తీసుకెళ్తాం. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించడం ఒకసారి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులైతే శోక సముద్రంలో మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం ఇక్కడ. ఎందుకంటే బాపట్ల జిల్లా కారంచేడులో నివసించినటువంటి యార్లగడ్డ రామకృష్ణ నాగమణి దంపతులకు ఉన్నటువంటి ఈమె కుమార్తె ఉన్నత చదువులు చదువుకొని మమ్మల్ని ఈ కష్టాలు అంటే రైతు వారి కష్టాల నుంచి కూడా బయటపడేస్తుంది అని ఒక ఆశతో ఉన్న కుటుంబ సభ్యులకి ఇది పిడుగులాంటి వార్త అని చెప్పుకోవాలి. అదిగాక అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఇక బిడ్డ ఇక లేరు అనే ఒక వార్త వాడిని అయితే దహించి వేస్తుందని చెప్పుకోవాలి నందు. ఎందుకంటే యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి బిడ్డ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందటం, ఆ బిడ్డ ఆఖరి చూపు కూడా తమకు దక్కుతుందా లేదని ఒక అనుమానంలో పడిన పరిస్థితి. ఇప్పటికే ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వారు అక్కడే అమెరికాలో స్థిరపడినటువంటి వారు తోటి కూడా సమాచారం అందించి తానా సాయంతో ఆ మృతదేహాన్ని అంటే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే పనులు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే జరిగిన విషయం అంటే రాజ్యలక్ష్మికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే కోణంలో కూడా అయితే అక్కడ విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది నందు. అయితే చదువుకునే రోజుల్లో చాలా యాక్టివ్ గా ఉండేది. ఎందుకంటే ఆమె కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాజ్యలక్ష్మి ఆ ఎంఎస్సీ చదువు కోసం వెళ్ళింది కూడా అంటే 2 సంవత్సరాలు. శ్రీనివాస్, ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫండ్ రైజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది కదా, అంటే మధ్యతరగతి కుటుంబం ఏం చేస్తూ వాళ్ళది ఒక రకంగా మధ్యతరగతి కుటుంబం, చిన్న రైతు వారి కుటుంబం. అంటే చిన్న రైతు వారి కుటుంబం అంటే ఒక 10-12 ఎకరాలు పొలంతో వ్యవసాయ కుటుంబం అని చెప్పుకోవాలి. ఆ వ్యవసాయ కుటుంబంలో నుంచి మేము పండిస్తున్న కష్టాలు బిడ్డలు పడకూడదని చెప్పేసి మొదటి నుంచి కూడా బిడ్డల్ని చాలా కష్టపడి వాళ్ళు చదివించినట్టు కూడా తెలుస్తుంది. కుమారుడు ఉన్నాడు, కుమార్తె. కుమారుడు రాజా అయితే అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి కూడా అతను స్థిరపడినట్టు కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో కుమార్తె డిగ్రీ అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. అక్కడ ఈ సంఘటన జరుగుతూ కూడా ఒక్కసారికి ఇక్కడ 2 విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులను దహించి వేస్తున్న పరిస్థితి. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ నిన్నటి వరకు కూడా మనతో ఫోన్ లో మాట్లాడింది, కొన్ని రోజుల వరకు కూడా మనతో ఉన్న బిడ్డ ఇక లేరు అనేది కుటుంబ సభ్యులు దహించి వేస్తుంటే ఇప్పుడు అక్కడ అమెరికాలో చనిపోవటం, అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ కి మృతదేహాన్ని తీసుకురావాలంటే రాజ్యలక్ష్మి మృతదేహాన్ని తీసుకురావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్ కు మొత్తం తగిన విధంగా వీరి కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారంటే లేరని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ వారికి ఉన్న కాంటాక్ట్ కానీ ఏమి తెలియని పరిస్థితి. ఆ మృతదేహాన్ని ఇక్కడ తీసుకొచ్చే దానికోసం వీరి కుటుంబ సభ్యులకు తెలిసిన వారు అంటే కొద్దిగా అమెరికాలో ఇప్పటికే స్థిరపడిన వారు, అదేవిధంగా వీళ్ళ స్నేహితులు కొంతమంది ఫండ్ మొబిలైజ్ చేస్తున్నారు. అది మొత్తం కూడా సుమారు లక్షల్లో ఖర్చు అవుతుంది. కాబట్టి మరికొద్ది రోజుల్లో మృతదేహం ఆంధ్రప్రదేశ్ కి అంటే కుమార్తె మృతదేహం ఆంధ్రప్రదేశ్ కి వస్తే స్వగ్రామాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆ ప్రయత్నాల్లో కుటుంబ సభ్యులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఒకే సందర్భంలో 2 విధాలుగా వారిని బాధిస్తున్న అంశము ఈ రాజ్యలక్ష్మి మృతి వార్త. ఒకసారి బిడ్డ అయితే మృతి చెందటం, మరొకసారి ఆ బిడ్డ ఆఖరి చూపులకి నోచుకోలేకపోతామా, ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటనలు అమెరికా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో సహకరించి ఆ మృతదేహాన్ని అంటే ఇప్పటికే
చనిపోయి ఉన్నారు కాబట్టి ఇన్ టైం లోపల పంపిస్తారు, లేకపోతే అక్కడే ఖననం చేసిన సందర్భాలు గతంలో అనేక ఉన్నాయి కాబట్టి వారి కుటుంబ సభ్యులకి ఇది ఒక అనుమానం కూడా కొంత దయచేస్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తానికైతే గట్టిగానే తానావులు కానీ అక్కడ ఉన్నటువంటి స్నేహితురాళ్ళు, వారు క్లాస్మేట్స్ వాడి మొత్తం కూడా ఫండ్ మొబిలైజ్ చేసి అక్కడ అధికారులతో కూడా చర్చించి మృతదేహాన్ని క్షేమంగా అంటే వాళ్ళ తల్లిదండ్రులకి అందజేయాలి, ఆఖరి చూపుకు వారికి అందించాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు సఫలం కావాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నవారు కొంతమంది స్థిరపడినవారు అంటే ఆంధ్రులు స్థిరపడిన వారు ప్రతి కూడా సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయము కార్యంచేడు ఉన్నటువంటి అంటే మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఆమె కూడా తన వంతు సహకారం అందిస్తాము, ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడి ఆ మృతదేహాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా గ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నంగా కూడా ఆ చర్యలు జరుగుతున్నట్టు చెప్పుకోవచ్చు. కాకపోతే జరిగిన సంఘటన మటుకి ఊరు మొత్తం కూడా ఒకసారిగా శోక సముద్రంలో ఉండిపోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ రాజ్యలక్ష్మి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారిని ఏ విధంగా సముదాయించాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, మరి కొద్ది రోజుల్లో బిడ్డ ఉద్యోగంలో స్థిరపడుతుంది, మన కష్టాలన్నీ తొలగిపోయిన క్రమంలో ఇటువంటి సంఘటన జరగడం కూడా వారిని అయితే శోక సముద్రంలో పూర్తి స్థాయిలో ముంచివేసిందని చెప్పుకోవచ్చు. నందు రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మనందరికీ తెలిసిందే, విదేశాల్లో ముఖ్యంగా యుఎస్ లాంటి దేశాల్లో ఒకవేళ ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అక్కడి నుంచి చాలా సందర్భాల్లో వాళ్ళ మృతదేహాలని తీసుకురాకుండా ఇండియాకి ఇక తెప్పించే పరిస్థితులు లేక అక్కడే కార్యక్రమాలన్నీ నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, ఎందుకంటే ఫ్లైట్లో ప్రత్యేకంగా బుక్ చేసి మరీ తీసుకురావాల్సి వస్తుంది. ఒక కఫేని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫ్లైట్లో తీసుకురావడం, ఆ ప్రొసీజర్ అంతా ఫినిష్ చేయడం, ఆ ఫార్మాలిటీస్ అన్ని చూడడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి చాలామంది ఇక ఆ స్తోమత లేక ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయరు. కొంతమంది ప్రయత్నం చేసినా ఇక వాళ్ళ కాక వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ కుటుంబం ఫండ్ రైజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది, ఆ ఫ్రెండ్స్ ఫండ్ రైజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తమ కూతురి కడసారి చూపు కోసం ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు కానీ, ఆ బంధువులు కానీ, ఆ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఆ కడసారి చూపు కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి చివరికి ఫండ్ రైజ్ చేస్తున్నారు. అలాగే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారతీయ కొన్ని సంస్థలకు సహకారంతో కూడా వీలైనంత త్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆట లాంటి నాటా లాంటి అక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయంతో ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అలాగే కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు, డొనేట్ చేస్తూ ఉంటారు అక్కడికి వచ్చినటువంటి భారతీయ విద్యార్థులకి. అలాగే అక్కడ ఏదైనా ఉద్యోగాలు అవసరమైనా సరే, ఫినాన్షియల్గా ఏదైనా సపోర్ట్ అవసరమైనా సరే, సో అలాంటి వాళ్ళ త్రూ కూడా ఏదైనా సరే ఏ చిన్న సహకారం దొరికినా సరే తీసుకొని వీలైనంత త్వరగా భారతదేశానికి ఆ యువతి మృతదేహాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ ఘటన చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి, బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.